ఎల్కా ఆఫ్ వై. జననం 1933. మరణం 2023. స్వస్థలం అమెజాన్ అడవులు. దేశం బ్రెజిల్. దర్శన స్థలము బ్రెజిల్ గయానా. ఎల్కా అమెజాన్ అరణ్యాలలో నివసించే వై అనే తెగలో జన్మించారు. ఆ తెగవారు మూఢ నమ్మకాలు కలిగినవారే. అడవులలోని ఆత్మల గురించిన భయభీతులతో జీవిస్తుండేవారు. మంచి శరీర దారుఢ్యం కలిగి శక్తిశాలిగా ఎంచబడిన ఎల్కా 2 వయస్సులోనే తెగ నాయకుడయ్యారు. అయినప్పటికీ మాంత్రిక వైద్యునిగా మారుటకు ఆత్మలు తనను పిలుస్తున్నాయనే నమ్మకం అతనిలో కలిగింది. అతను అడవులలోని మంత్రతంత్రాలను నేర్చుకుని ఆత్మలను పిలుచుట ద్వారా ప్రజల రోగాలను చాకచక్యంతో ఏదో ఒక విధంగా నయం చేశారు. అయితే మరణం తరువాత ఏమి సంభవించునోయనే భయము ఎల్లప్పుడూ అతనిని అలుముకొని ఉండేది. తెల్లజాతి వారి పట్ల ద్వేషాన్ని కలిగియున్న ఎల్కా వారిని చిరునవ్వుతో ఆహ్వానించినప్పటికీ వారికిచ్చే పానీయాలలో విషం కలిపి వారిని కొట్టి చంపేవారు. అయితే ఒకరోజు నీల్ మరియు బాబ్ హాకిన్స్ వారితో పాటు బహుమతులను తీసుకొని అక్కడికి వచ్చారు. వారు యేసు క్రీస్తు ప్రభువు వై ప్రజలను ప్రేమిస్తున్నాడని మరియు ఆయన వారి కోసం మరణించాడని వారికి చెప్పారు. ప్రతిఫలము కొరకు మాత్రమే ప్రేమను కనుపరిచే వై ప్రజలకు ఈ రకమైన ప్రేమ ఎంతో క్రొత్తగా తోచింది. ఎల్కా వారిని మొదట పరిహసించారు, కాని మరణం తరువాత ఉన్న నిరీక్షణను గురించి వారు చెప్పినది విని సంతోషించారు. ఆయనే తదుపరి తాను పొందే బహుమతులకు బదులుగా బైబిలు గ్రంథాన్ని స్థానిక భాషలోకి అనువదించడంలో సహాయం చేయుటకు ఎల్కా అంగీకరించారు. అందులో భాగంగా ఒకరోజు అతను ప్రేమలో భయముండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్లగొట్టును, మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. 1 యోహాను 4:18-19 వచన భాగాలను తర్జుమా చేస్తున్నప్పుడు అందులో రాయబడిన మాటలు అతని హృదయాన్ని కదిలించాయి. తద్వారా అతను తన పాపాలను ఒప్పుకొని తనను ఒక నూతన వ్యక్తిగా మార్చమని దేవునిని వేడుకొన్నారు. అతను ఆ విధంగా మారుటను గూర్చి అతని కుటుంబ సభ్యులు అతనిని అపహసించినప్పటికీ అతి త్వరలోనే ఎల్కా జీవితంలో కలిగిన మార్పును వారు గ్రహించగలిగారు. పర్యవసానంగా ఆ తెగ మొత్తము యేసు క్రీస్తును తమ రక్షకుడిగా అంగీకరించింది. హాకిన్స్ సోదరులలో ఒకరు స్వరాన్ని కోల్పోయినప్పుడు అతనికి బదులుగా ఎల్కా బోధించడం ప్రారంభించారు. త్వరలోనే ఇతర తెగలకు క్రీస్తును ప్రకటించాలనే భారం అతనిలో కలిగింది. తద్వారా అతను గయానాలో చుట్టుప్రక్కల ఉన్న అడవులకు వెళ్లి తమతో వైరం కలిగియున్న తెగల వారికి కూడా సువార్తను ప్రకటించారు. క్రీస్తును గూర్చిన సువార్త ఒక మాంత్రిక వైద్యుని మిషనరీగా మార్చటమే కాక అతని ద్వారా అనేక తెగల వారి జీవితాలలో వెలుగును నింపింది.